ఇదంతా ఏంటిది? కల్చరల్ ఎకనామిక్స్, సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిర్మించడం. సాంస్కృతిక ఆధిపత్యము ఎక్కడ దాకా పోయింది అని అంటే, మీరు అలా పోయి ఏం చదువు రాని నిరక్షరాస్యుల్ని లేక అడ్డ మీద కూలిని అడిగి రేపు ఈ ప్రపంచం మునిగిపోతుందట, అందరం చచ్చిపోతామట. ఏంటి అని అంటే ఏం చేద్దాము అని అంటే మన కర్మ ఎట్లుంటే అట్లా అయితే అంటారు. వారికి కర్మ సిద్ధాంతాన్ని, పూర్వజన్మ సుకృతాలు అవి ఇవి ఎవరు చెప్పలేదు. కానీ తరతరాలుగా ఈ భావజాలం వ్యాప్తి జరిగింది కాబట్టి నిరక్షరాస్యుల లోపల కూడా ఈ ఆధిపత్య భావజాలం అట్లా వచ్చి అక్కడ చేరుతాడు. చేరిన తర్వాత కబంధుడు రామాయణం లోపల కబంధుడు వానికి కబంధుడికి దీర్ఘ అంటే విపరీతమైన చేతులు ఉంటాయి, దీర్ఘ బాహువులు ఉంటాయి. ఆ బాహువుల్లో రాముడు లక్ష్మణుడు చిక్కుకున్న తర్వాత ఆ రెండు చేతులను నరికి వాని అంతిమ సంస్కారం చేసిన తర్వాత నేను సీతను వెతికే జాడకు చెప్తా, నేను నా సంస్కారం అయినాక అని చెప్తాను. అది అయిన తర్వాత వాని కాలబెట్టిన తర్వాత ఏం చెప్తాడు, ఇట్లా మీరు వెళ్ళండి పంపాతీరం దగ్గరికి ఋష్య శృంగ పర్వతం ఉంటుంది. అక్కడ హనుమంతుడు, సుగ్రీవుడు వాళ్ళు ఉంటారు. సుగ్రీవునికి ఈ దేశానికి సంబంధించిన జియోగ్రాఫికల్ ఏరియా, భౌగోళిక పరిస్థితులు, అణువణువు, ముఖ్యంగా రాక్షసులు ఉండే ప్రాంతాలు అణువణువు తెలుసు. కాబట్టి మీ భార్యను సీతాదేవిని ఖచ్చితంగా దొరకబడతాడు అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసి సంపాదనానికి వచ్చేటప్పుడు కబంధుడిని చంపేస్తారు. అంటే అది ఒరిజినల్గా ఆ కథలో వాల్మీకి రామాయణంలో ఉన్న కథ. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజ్యం చేస్తున్న విధ్వంసం మీద, రాజ్యము వనరుల కోసం, ఆధిపత్యం కోసం చేస్తున్న విధ్వంసం మీద శబరికి శ్రీరామునికి మధ్య సంభాషణ జరుగుతుంటుంది. సంభాషణ జరిగేటప్పుడు రాముడు చాలా స్పష్టంగా ఒప్పుకుంటాడు, నేను ఆర్యధర్మాన్ని వ్యాప్తి చేయడానికే నేను అడవులకు వచ్చిన, నేను రాజ్యాన్ని విడిచిపెట్టి రాలేదు, ఈ పని మీదనే వచ్చిన చాలా స్పష్టంగా. అట్లాగే మరి ఈ విధ్వంసం ఏంది? ఈ విధ్వంసాన్ని ఆపమని నాగరికులకు నువ్వు చెప్పుదామనే ఆశతో నేను ఇన్ని రోజులు నేను బతికున్నా, నీ కోసం చెప్పుకున్న తర్వాతనే నేను చచ్చిపోతా అని ఆమె పండు ముసలిదైనా కానీ ఆగుతారు. ఆగి ఆశతోని రాముడికి చెప్పితే, లేదు నేను నాగరిక సమాజంలో పెరిగిన, నేను ఇప్పటి వరకు 13 సంవత్సరాల వరకు నేను నాగరిక పద్ధతుల్లోనే పెరిగి ఆ పద్ధతుల్ని నేను అలవాటు చేసుకున్నా. మీరు నాగరికతను మీరు విధ్వంసం అంటున్నారు, నేను అనాగరికతను సహించని పురుషోత్తముని అనే పేరు తెచ్చుకోవాలనే ఆలోచన నాకు ఉంది అని అంటే, ఇట్లా వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. చివరికి రాజ్యము అనేది అది అందరి కోసము అని అంటే లేదు, కొందరి కోసమే, విధ్వంసం కోసమే ఇది పనిచేస్తుంది అని శబరి అంటుంది. లాస్ట్కు లేదు, ఆర్యధర్మాన్ని మేము మొత్తం విస్తరిస్తాము అని చెప్పిన తర్వాత ఆమె అరియాసలై ఆమె రాలిపోతుంది. దీంతో ఈ పంప వీరం నవల ముగుస్తుంది. అయితే దీనికంటే ముందు
దీనికంటే ముందు ఇంకొక 2 విషయాలు చెప్పాలి కానీ అయిపోతే చెప్తా. దీనికంటే ముందు అడవి లోపల కాలనైజేషన్ అని ఇవాళ మనం అంటాం. అంటే వలసీకరణ. నాగరికులు వచ్చి అడవుల్లో ఉన్న అనాగరికుల మీద పడి వాళ్ళని చంపి అక్కడి చెట్టాన్ని కొట్టి అక్కడ నగరాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే నాగరికులకు జనాభా పెరిగింది, మనుషులకు నీళ్లు దొరుకుతలేవు, స్థలం దొరుకుతలేదు, మరి ఏం దొరుకుతలేదు, అవసరాలు నిత్యావసరాలు ఏం దొరుకుతలేవు. మేము ఈ అడవిని మీరు మాతో పాటు కలిసి మేము నరకాలి, నరికితే మీకు పొలాలు ఇస్తాం, మీరు స్వార్థపరుడు కాదు, రేపటి కోసం దాచుకోవడం నేర్పుతాం, మీకు నాగరికత నేర్పుతాము. బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న సంపదనంతా దోసుకుపోయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అరే మీకు మేము నాగరికత నేర్పుతలేము, కల్చర్ చెప్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నాం, ఇవన్నీ కావాలి నాగరికత మీకు కూడా మేము రిటర్న్గా మేము ఇస్తున్నాం అని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. అట్లనే ఈ నాగరికులు కూడా అట్లా చెప్తారు. చెప్పినప్పుడు మన్నుడు కన్నుని తండ్రి వానికి నాగరికులు చేసే పని ఏంది అనేది మన్నుడే. నాగరికులు చేసే మానే మీ కాదు, నాగరికులు చేసే పని ఏంది అనేది తెలుస్తుంది. అప్పటికే ఒకసారి వాళ్ళ అడవి చివరి ప్రాంతానికి పోయినప్పుడు నాగరికులు పని కిడ్నాప్ చేసి తీసుకపోతారు, ఎత్తుకపోయి ఆ నగరం లోపల ఏం చేస్తారంటే పని భూములను తరలించడం, ఆయుధాలు తయారు చేయించడం, అప్పటికే ఉన్న బానిసలను తలను నరికించడం, ఈ పని అన్నీ చేస్తుంటారు. చేయించినప్పుడు ఎవరికైనా కానీ వయసు దాటిపోతుంది, అది ముసలివాడు అవుతాడు. ముసలివాడు అయిన తర్వాత వాడు ఆ పనులు కాక ఇంటి అవసరాలకు పనులు చెప్తుంటారు. అయితే ఇదే సమయం లోపల ఇంకొక నాగరిక సమూహం వచ్చి ఆ నగరం మీద పడి యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధ సమయాన్ని చూసుకొని కళ్ళు చూసుకొని వాడు మనుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఇక్కడికి వచ్చిన అంతకుముందే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మాట్లాడుకోవడానికి పిలుస్తారు. ఇక్కడ మేము నగరాన్ని ఏర్పాటు చేస్తాం, మీకు పాలకులుగా గుర్తింపు ఇస్తాము, మీకు భూములు ఇస్తాము, మీరు ఇక్కడ మాతో బతకండి అంటే ఆ మనుడు ఏం చెప్తాడంటే ఇదివరకు ఆయన చవి చూసి వచ్చింది కాబట్టి రుచి చూసి వచ్చింది కాబట్టి మీరు మనలో బానిసలుగా అంగీకరించడానికి ముందుకొచ్చారు, ఈ బానిసత్వం మనకు వద్దు అని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ దగ్గర వాళ్ళంతా ఆ ఆదివాసులంతా ఇంకా లోపలికి ఇంకా దట్టమైన అడవిలోకి ఇక్కడి ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతుంటారు.